రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్లోని హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ అధికారులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మహిళా జూనియర్ కాలేజ్ నిర్వహించడం జరిగిందని ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీరాముత్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం సోమవారం, మంగళవారం జరుగుతుందని తెలిపారు. మొత్తం పోలింగ్ అధికారులు 546 మంది 4 షిఫ్టుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎంఆర్ఓలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు జరగబోయేటువంటి భారతదేశవ్యాప్తంగా జరగబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈరోజు మనకు పోలింగ్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్లో ఇప్పుడు ప్రజెంట్గా మనం జూనియర్ కాలేజీలో ఇస్తున్నాము. పీఓస్, కేపీఎస్కు ట్రైనింగ్ ఇస్తున్నాము. పీఓస్, ఏపీఎస్ కూడా ప్రజెంట్గా మనకు ఎక్కడైతే పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో పనిచేసి మన డివిజన్లో పనిచేసే వాళ్ళందరికీ ఈరోజు మనం ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రోజు 280 మందికి చొప్పున మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. 2 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము. తర్వాత ఇది ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఫస్ట్ ట్రైనింగ్లో వాళ్ళు పూర్తిగా మంచిగా సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవెంట్స్ మీద కూడా ప్రాపర్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలు కాబట్టి అత్యంత మంచిగా అంటే యాక్టివ్గా పనిచేసి పారదర్శకంగా నిర్వర్తించాలి, ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు, వారి ఆధ్వర్యంలో ఇది ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు అందరూ ట్రైనింగ్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఉంటుంది. తదుపరి మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ కూడా మనకు సెకండ్ ర్యాండమైజేషన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ట్రైనింగ్ అనేది మళ్ళీ పూర్తి స్థాయిలో మన కాన్షియన్స్కి ఎవరైతే మన సెగ్మెంట్కు అసెంబ్లీ సెగ్మెంట్ హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఎవరైతే వస్తారో వాళ్ళకు మనకు మన సెకండ్ ట్రైనింగ్ ఇస్తాము. సెకండ్ ట్రైనింగ్ కూడా ఇంతకన్నా ఇంకా మెరుగ్గానే ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకంటే సెకండ్ ట్రైనింగ్లో వచ్చే వాళ్ళే మనకు రేపు మనకు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళు ఇక్కడ పాల్గొంటారు. మన నియోజకవర్గంలో ఇక్కడ ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మాత్రం వేరే నియోజకవర్గానికి అలాట్ అవుతారు. కాబట్టి ఇక్కడ రాబోయే ఎన్నికల ఉద్దేశంతో మేము ట్రైనింగ్స్, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి ఎన్నికల కమిషన్ ఆదేశాల వరకు ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్టే కావచ్చు, మిగతా పర్మిషన్సే కావచ్చు, ఇవి కూడా పూర్తి స్థాయిలో నిశ్చితంగా పరిశీలిస్తున్నాము, ప్రాపర్గా ఇస్తున్నాము. ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా వాళ్ళు సమావేశాలకు కానీ ర్యాలీలకు కావాలన్నా కూడా మీరు సువిధ యాప్ ద్వారా మీరు పర్మిషన్ పెట్టుకున్నట్లయితే మేము ఇమీడియట్గా ఇస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఎవరు కూడా వ్యాల్యుయేషన్ చేయకండి. చేసినట్లయితే ఎలక్షన్ నిబంధనల ప్రకారము వారిపై చట్టపరంగా చర్య తీసుకునబడుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇదన్నీ గమనించేసి ఎలక్షన్ నిబంధనల ప్రకారం ఉండాల్సిందిగా కోరుతున్నాను. తనని ఒక ఆప్షన్ ఇచ్చారు. అదేవిధంగా లేదు నేను వర్కింగ్ ఎక్కడ ఉన్నానో అక్కడ ఇస్తాను, వాళ్ళ 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇచ్చినట్లయితే మేము దాని ప్రకారము పోస్టల్ బ్యాలెట్ అనేది వాళ్ళకి అరేంజ్ చేస్తాం.